హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణశ్రీ కిచెన్. మీ స్వర్ణ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అయితే నేను డబుల్ కా మీఠా రెడీ చేస్తున్నానండి. డబుల్ కా మీఠా చాలా టేస్టీగా రుచిగా మనకి పాలకోవ వేసి చేసినట్లు రావాలంటే ఒకసారి ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి, స్కిప్ చేయొద్దు ప్లీజ్ అండి. ఇగో నేనైతే ముందుగానే బ్రెడ్ వేసి తీసుకున్నాను. మిల్క్ బ్రెడ్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా తీసుకున్న బ్రెడ్ని అడ్జస్ట్ అంతా బ్రౌన్ పార్ట్ అంతా కట్ చేసుకోవాలన్నమాట. ఇక చూపిస్తున్నాను చూడండి వీడియోలో. ఆ విధంగా మొత్తం కట్ చేసుకున్నాక ఆ బ్రౌన్ పార్ట్ మనకి యూజ్ అవుతుందండి. దాన్ని పక్కకు పెట్టేసుకున్నాక మళ్ళీ కట్ చేసుకున్న బ్రెడ్ వైట్ బ్రెడ్ ఉంది కదా, ఇదంతా 4 పార్ట్స్ లాగా చేసుకోవాలి. చాక్ తోటి చేసేసుకున్నాక మొత్తం అలా తీసుకున్న బ్రెడ్ అంతా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఎలా చూపిస్తున్నాను కదా వీడియోలో, ఆ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా అవ్వండి అలా అన్నమాట. ఇప్పుడు ఆ బ్రెడ్ ఏం చేయాలంటే అలాగే చేసుకోకుండా ఒక 1 అవర్ పాటు ఎండలో అన్నమాట ఆరబెట్టుకోవాలన్నమాట. కట్ చేసుకున్న బ్రెడ్ అంతా ఇలా ప్లేట్లోకి వేసుకొని 1 గంట సేపు ఆరబెట్టుకొని ఇలా ఒక బౌల్లో అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు తీసుకున్న ఈ ఎండిన బ్రెడ్ని మనం మంచిగా ఆయిల్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. ఇట్లా వేయించుకోవటం వల్ల స్వీట్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడైతే ఒక బాండీ అయితే పెట్టుకున్నాను ఫ్రై చేసుకోవడానికి, బ్రెడ్ ఫ్రై చేసుకోవడానికి. చూడండి స్టవ్ అంటించుకున్నాను, బాండీ మంచిగా వేడైపోయింది. ఇప్పుడు మనం బ్రెడ్ వేయించుకోవటానికి 1 కప్ అంత ఆయిల్ అయితే వేస్తున్నాను అన్నమాట. ఎక్కువగా కూడా వేసుకొని చేసుకోవచ్చు, కానీ ఎక్కువగా అయితే ఆయిల్ అంతా బాగా పీల్చుకుంటుంది కాబట్టి కావలసినంత ఆయిల్ వేసుకొని బ్రెడ్స్ మంచిగా వేయించుకోవాలి. బ్రెడ్ ముక్కల్ని చూడండి కొంచెం ఓవర్ హీట్ పెట్టుకోకూడదు, లైట్ హీట్గా ఉండేటట్లు ఆయిల్ చూసుకొని బ్రెడ్ పీసెస్ అంతా వేయించుకోవాలి. అటు కొంచెం ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది. పక్కన స్టవ్ మీద నేను 1/2 లీటర్ వరకు చిక్కటి పాలు, అంటే మనకి చిక్కటి ప్యాకెట్ పాలు దొరుకుతాయి కదండి, అవి తీసుకున్నాను అనమాట. హెరిటేజ్ అయినా పర్వాలేదు, ఇంకా వేరే వేరే ఉంటాయి కదా, అవైనా పర్వాలేదు, గేదె పాలు. ఇలా తీసుకున్నదాన్ని బాగా మరిగించుకోవాలి. 1/2 లీటర్ పాలు సగం వచ్చే వరకు బాగా మరిగించుకొని పక్కకైతే పెట్టుకోవాలన్నమాట. అప్పుడే ఈ మిల్క్ వేయడం వల్ల మన డబుల్ కా మీఠాకి చాలా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ మంచిగా హీట్ అయిపోయింది, ఓవర్ హీట్ కాకూడదన్నమాట. ఇప్పుడు మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బ్రెడ్ పీసెస్ అన్నిటినీ మంచిగా వేసుకొని కలర్ వచ్చే వరకు వేయించుకొని ఒక పక్క కలర్ వచ్చాక వేరే పక్క టర్న్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక అన్ని బ్రెడ్స్ని కూడా తిప్పేసుకోవాలన్నమాట. ఇట్లా రెడ్ కలర్లోకి రావాలండి, అప్పుడే చాలా బాగుంటుంది. ఒకవేళ ఆయిల్ కూడా సరిపోలేదు ఇంకా అంటే కొంచెం అయితే యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇట్లా బ్రెడ్స్ అన్నీ కాల్చుకొని చూసారు కదా, అలా తిప్పేస్తున్నాను. అలా అన్నిటినీ కూడా బ్రెడ్స్ అన్నిటినీ తిప్పేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ అంతా మంచిగా వేగిపోయాయండి. వేగిపోయిన బ్రెడ్స్ని కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ తక్కువ అయితే మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఇగో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా వేగిపోయాయండి. 2 పక్కల కూడా బ్రెడ్ ముక్కలు కాల్చేసుకున్నాను. ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇలా అన్ని బ్రెడ్స్ని కూడా ఈ విధంగానే కాల్చుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకున్నాక ప్లేట్లో అయితే పక్కన పెట్టేసుకోవాలి. అగో చూసారు కదా, అన్నీ అయిపోయాయి అన్నమాట. ఈ విధంగా కాల్చేసుకున్నాను. ఇప్పుడు మన పాకానికి, అంటే బ్రెడ్ డబుల్ కా మీఠా పాకం తయారీకి చక్కెర అయితే తీసుకున్నాను. 1 కప్ అండి, అంటే కొంచెం తక్కువగా, అంటే 1/2 కప్ అన్నమాట తీసేసుకున్నాను.
హాఫ్ కప్ వాటర్ వేసుకున్నాను అనమాట. చక్కెర బాగా కరిగే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కెరనంతా కరిగించుకోవాలి. ఒక స్పూన్ తోటి కలుపుకుంటూ చక్కెర అంతా కలిసే వరకు కరిగించుకోవాలి. ఆ చక్కెర పాకం అంతా మనకి రెడీ అయిపోతుంది. సిమ్లో పెట్టుకున్నాం కదా. ఇప్పుడు డబల్ కా మీఠాకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకుంటున్నాను. ఒక 3 స్పూన్స్ నెయ్యి యూస్ చేస్తున్నాను అనమాట. ఆయిల్తో కూడా, నెయ్యి లేకపోతే మీరు ఆయిల్తోటైనా వేయించుకోవచ్చండి. నేనైతే నెయ్యి తీసుకున్నాను. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు, బాదం పప్పు 10 తీసుకొని ఇలా ముక్కలుగా చేసుకొని మంచిగా కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇంకా జీడిపప్పులు కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా మంచిగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ జీడిపప్పు వేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది డబల్ కా మీఠా. అయితే ఒకవేళ మీకు వద్దు అనుకుంటే వేసుకోబాకండి. కానీ డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యం కూడా చాలా మంచిది కాబట్టి ఇలా ఎందులో ఒక దాంట్లో వాడుకుంటూ పిల్లలకి మనం వేస్తే మాత్రం చాలా బాగుంటుందండి. ఇలా అన్నీ కూడా మంచిగా వేయించుకోవాలి. గరిటె పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే అవి అయితే వేగిపోయాయి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ చక్కెర పాకం కూడా వచ్చేసిందండి. మంచిగా చక్కెర పాకం, తీగ పాకం వచ్చే వరకు, లైట్ తీగ పాకం వచ్చే వరకు చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను అనమాట. చక్కెర పాకంలో మంచిగా కలుపుకొని చూడండి. అయితే మీరు కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఫుడ్ కలర్ ఇష్టం లేదు, వద్దు అనుకుంటే ఇలా నార్మల్గా కూడా చేసుకోవచ్చు, స్కిప్ చేసేయచ్చు అనమాట. నేనైతే మనకి కలర్ కోసం కాబట్టి, వీడియోలో కాబట్టి నేను వేస్తున్నాను. మంచి ఫ్లేవర్ రావడం కోసం, డబల్ కా మీఠా ఇంకా టేస్ట్ పెరగడం కోసం ఇలాచి ఇలా 3 ఇలాచి తీసుకున్నాను. మంచిగా రోట్లో వేసుకొని నూరుకొని పొడిలాగా చేసుకొని వేసుకుంటున్నాను అనమాట. మంచిగా బాగా కలుపుకొని చూడండి, అట్లా బాగా బబుల్స్ వస్తున్నాయి కదా. అప్పుడు పాకం అయితే రెడీ అయిపోయింది. ఈ రెడీ అయిన పాకంలో ఒక్కొక్కటిగా వేయించుకున్న బ్రెడ్ పీసెస్ని వేసుకోవాలి. చూడండి, చూపిస్తున్నాను కదా, ఈ విధంగా వేసుకోవాలన్నమాట. అలా మొత్తం వేసుకున్నాక ఒక పక్క అంతా మంచిగా చక్కెర పాకం ఆ పీసెస్కి అంతా పట్టేలాగున ఒక 1 మినిట్ అయితే ఉంచుకోవాలన్నమాట. అది అన్నీ వేసుకొని ఇలా బ్రెడ్స్ అన్నిటిని కూడా వేసుకోవాలన్నమాట. ఇవ్వండి, చూడండి, చాలా టేస్టీగా మన చక్కెర పాకం దాన్ని బట్టే ఉంటుందండి. అంత టేస్టీగా ఉంటుంది. ఒక పక్క అయితే మంచిగా మన చక్కెర పాకం అంతా పీల్చేసుకుంది, వేరొక పక్క టర్న్ చేసుకోవాలన్నమాట. ఇలా అంతా అన్ని పీసెస్ని కూడా తిప్పేసుకోవాలి. చూడండి, మొత్తం అలా టక్ తిప్పేసుకున్నాక బ్రెడ్ పీసెస్ని అంతా ఒక పక్క టర్న్ చేసుకొని మరొక పక్క కూడా తిప్పేసుకున్నాను. ఇప్పుడు చక్కెర పాకానికి అంతా మంచిగా పట్టిపోయిందనమాట. ఇప్పుడు బాగా మరిగించుకున్న పాలను వేసేసుకోవాలి. ఈ పాలు వేసుకోవటం వల్ల డబల్ కా మీఠా ఇంకొక టేస్ట్ పెరుగుతుంది, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుందండి. అయితే మీ దగ్గర ఒకవేళ మిల్క్ వద్దు మాకు అనుకుంటే మాత్రం పాలనైతే వేసుకొని ఆ విధంగా కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకొని ఆ మిశ్రమం అంతా మంచి బ్రెడ్ ముక్కలకైతే పట్టే వరకు ఒక 2 మినిట్స్ మంచిగా బ్రెడ్ ముక్కలు మెత్తబడే వరకు ఉంచుకోవాలి. ఇలా 2 మినిట్స్ అయిపోయినాక ముందుగా వేయించుకొని మన నేతిలో వేయించుకున్న జీడిపప్పులు, బాదం పప్పులు, కిస్మిస్లు ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా ఇలా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకోవటం వల్ల, జీడిపప్పులు, బాదం పప్పులు వేసుకోవటం వల్ల చాలా టేస్టీగా ఉంటుందన్నమాట, హెల్దీగా ఉంటుంది. ఇలా స్వీట్స్లో కానీ ఎందులో యూస్ చేసుకున్నా ఇవి పిల్లలకి ఎంతో మంచిదండి. జీడిపప్పులు, బాదం పప్పులు, కిస్మిస్లు. చూడండి, పీస్ని చూపిస్తున్నాను కదా, ఎంత మంచిగా వచ్చిందంటే టేస్టీగా స్మూత్గా వచ్చేసిందనమాట. అలా నోట్లో వేసుకోగానే ఇలా కరిగిపోతుందనమాట డబల్ కా మీఠా పీసెస్. చూడండి, చూపిస్తున్నాను కదా, అదిగోండి. ఇలా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పీసులు తిన్నా కొద్దీ తినాలనిపించే
డబల్ కా మిఠాయి అయితే రెడీ అయిపోయిందనమాట. చూశారు కదండి, ఎంతో టేస్టీగా సింపుల్గా ఈజీగా రెడీ చేసుకునే డబల్ కా మిఠా రెడీ అయిపోయింది. మరి ఈ వీడియో నచ్చిందా అండి? మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక చిన్న లైక్ చేయండి, కామెంట్ ద్వారా స్వీట్